కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి హీరోల్లో విజయ్ తలపతి ఒకరు. ఈయన ఇటీవల ఘోర అవమానం జరిగిందని తెలుస్తుంది. గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై చెప్పు విసరడంతో ఈ వార్త కాస్త ఇండస్ట్రీలో చర్చలకు కారణమైంది. అసలు విజయ్ పై చెప్పు విసరడం ఏంటి, అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయాలకు వస్తే, కోలీవుడ్ స్టార్ హీరో డిఎండికే నాయకుడు విజయకాంత్ ఇటీవల గతించిన సంగతి మనందరికీ తెలిసిందే. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈయన చెన్నైలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్టు, ఇలా చికిత్స తీసుకుంటూ ఉన్నప్పటికీ ఆయనకు కరోనా కూడా సోకడంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందికరంగా మారడంతో గురువారం ఉదయం విజయకాంత్ మరణించారు. ఈయన మరణించాలన్న విషయం తెలుసుకోవడంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేస్తూ చివరి చూపుకు వెళ్లారు. ఈ క్రమంలో నటుడు విజయ్ దళపతి సైతం కెప్టెన్ కి నివాళులు అర్పించడానికి డిఎండికే కార్యాలయానికి వెళ్లారు. అక్కడ విజయకాంత్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి కడచూపు కోసం వెళ్లడంతో భార్య ప్రేమలత గారితో కలిసి మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం విజయకాంత్ ను చూసి హీరో వెళ్తుండగా ఒక్కసారిగా అభిమాని తనని చుట్టుముట్టారు. ఇలా గుంపులుగా రావడంతో అక్కడ గుర్తు తెలియని వ్యక్తి విజయ్ పై చెప్పులు విసరడం జరిగిందని తెలుస్తుంది. ఈ వార్త త్వరితగతినే సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారడం జరిగింది. ఇక ఈ వీడియోపై తన చెప్పు పడినప్పటికీ విజయ్ మాత్రం వెనక్కి తిరగకుండా వెళ్లిపోవడం జరిగింది. ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మాకు తెలియజేయండి. షేర్ చేసి మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి. అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్ బటన్ ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.